హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురిజా. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ప్రజెంట్ కేదార్నాథ్లో ఉన్నాను. చూస్తున్నారు కదా, కేదార్నాథ్ టెంపుల్ అక్కడ ఉంది మనకి. సో ఈరోజు డేట్ అయితే 11th జూన్. నేను నిన్న మార్నింగ్ అయితే సోన్ప్రయాగ్లో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసా. 8 o'clock స్టార్ట్ చేసా. రీచ్ అయ్యేసరికి 8 అయింది. అంటే 12 hours ట్రెక్కింగ్ చేశాను అనమాట. అంటే గ్రూప్ కింద వచ్చాం కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ప్లస్ మేము డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాము, హిమాలయన్ బైక్స్ తీసుకొని వచ్చాము. దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడతా. ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ గురించి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మేము ట్రెక్కింగ్ చేసుకొని 8 hours ట్రెక్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాం. నైట్ రూమ్ తీసుకున్నాం. నైట్ దర్శనం కోసం కుదురుతుందేమో అనుకున్నాం, కానీ నైట్ ఓన్లీ విఐపి దర్శనాలకు మాత్రమే అలౌ చేస్తున్నారు. విఐపి దర్శనాలు కూడా ఎలా అంటే 5,000 పెట్టి మనం టికెట్ తీసుకోవాలి. 5,500 పెట్టి టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మీద 5 members అయితే మనం వెళ్ళొచ్చు. మీరు ఇద్దరున్నా 5,500 పెట్టి తీసుకోవాలి, ముగ్గురున్నా 5,500 పెట్టి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా మీరు అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి ఒక 5గురు కలిసి టికెట్ తీసుకుంటే 5,500 పడుతుంది. అంటే పర్ పర్సన్కి 1,100 టికెట్ పడుతుంది. స్పెషల్ విఐపి దర్శనం అదేంటి అంటే, మీరు టెంపుల్ లోపలికి వెళ్ళాక మీకు 2 minutes టైం ఇస్తారనమాట. శివలింగం చుట్టూ తిరిగి మీరు అక్కడ వాటర్ పోసి నెయ్యి రాసి పూజ చేసుకొని 2 minutes తర్వాత మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. అది స్పెషల్ దర్శనం. లేదు అనుకుంటే నార్మల్ ఫ్రీ దర్శనం కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 12 to 3 o'clock వరకు కూడా మీకు లైన్లో నిలబెట్టేస్తారనమాట. తొందరగా దర్శనం అవ్వాలనుకుంటే అందరూ అలానే లైన్లో నిలబడుతున్నారు. అలా లైన్లో నిలబడితే మార్నింగ్ 6 o'clock అయితే ఫ్రీ దర్శనాలు ఓపెన్ చేస్తున్నారు. 6 to 12 o'clock వరకు కూడా ఫ్రీ దర్శనాలకి అయితే పంపిస్తున్నారు. ఆ ఫ్రీ దర్శనాలు కూడా ఎలా అంటే లోపల దాకా పంపిస్తారు. శివుడిని అంటే స్పర్శ దర్శనం అంటారంట. ఆ దర్శనాన్ని చేసుకుని బయటికి పంపిస్తారు ఫ్రీ దర్శనం. 12 తర్వాత మీరు దర్శనం చేసుకోవాలంటే గేట్స్ క్లోజ్ చేసి ఓన్లీ శివలింగాన్ని చూడడం వరకే అవుతుంది అనమాట. లోపల దాకా వెళ్ళడానికి అవ్వదు. ఫ్రీ దర్శనానికి అయితే ఇలా, స్పెషల్ దర్శనానికి అయితే నేను చెప్పినట్టు 5,500 పర్ పర్సన్కి 1,100 పడుతుంది. 5,500 ఒక టికెట్ తీసుకుంటారు. అది కూడా ఈవినింగ్ 3 o'clock అయితే టికెట్స్ ఇస్తున్నారు. ఆ దర్శనాలన్నీ కూడా ఈవినింగ్ కాకుండా నైట్ దర్శనాలు ఇస్తున్నారు అనమాట. నేను చెప్పింది క్లారిటీగా అర్థమైంది కదా. ఒకవేళ మీరు ఫ్రీ దర్శనాలు కావాలంటే మార్నింగ్ లైన్లో నిలబడాలి. 6 to 12 లోపు మీరు దర్శనం చేసుకుంటే శివలింగాన్ని టచ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఓన్లీ శివలింగాన్ని చూడడం మాత్రమే అవుతుంది. కాదు అనుకుంటే స్పెషల్ దర్శనంకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీకు టెంపుల్ పక్కన చాలా మంది పంతులు ఉంటారనమాట, లోకల్ పంతులు. వాళ్ళందరూ కూడా పర్సన్కి 2,000 లెక్క, 3,000 లెక్క, 4,000 లెక్క, అంటే మీరు ఎలా ఉన్నారు అనే లుక్ బట్టి వాళ్ళు ఒక ప్రైస్ డిసైడ్ చేస్తారు. ఆ ప్రైస్లో వాళ్ళు మిమ్మల్ని లోపల తీసుకెళ్లి దర్శనం చేసి బయట తీసుకొస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ప్రైస్ అనమాట. ఒకరికి 2,500, నాకు 3,000 అడిగారు. చాలా మందికి 4,000, 5,000 కూడా అడుగుతున్నారు అనమాట దర్శనం కోసం. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది కేదార్నాథ్లో. ఈ రోజు డేట్ వచ్చేసి June 10th. నేనేం చేశాను అంటే, ఫ్రీ దర్శనం కూడా టైం కుదరదు, ఫ్రీ దర్శనం ప్రాపర్గా అవ్వదని చెప్పి ఎక్కువసేపు లైన్లో నిలబడలేమని చెప్పి స్పెషల్ దర్శనంకి అయితే టికెట్ తీసేసుకున్నా. మేము 6 members వచ్చాము. 6 membersకి టికెట్ తీసుకున్నా. 6,600 అయితే పడింది. ఇందాకలే లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నా. 3 o'clock లైన్లో నిలబడితే 4 o'clock టికెట్ ఇచ్చారు. ఆ దర్శనం నాకు నైట్ 12 o'clock తర్వాత నాకు దర్శనం అవుతుంది. అంటే 12th నాకు దర్శనం టైం ఇచ్చారనమాట. మళ్ళీ నేను రూమ్ తీసుకొని మళ్ళీ ఇక్కడే ఉండి దర్శనం చేసుకుంటా. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. క్రౌడ్ అంటారా, క్రౌడ్ నార్మల్గానే ఉంది, ఎక్కువ క్రౌడ్ లేదు. ప్రశాంతంగా వచ్చి రూమ్ తీసుకొని మీరు దర్శనం చేసుకోవచ్చు. రూమ్స్ అయితే కాస్ట్ చాలా ఎక్కువే ఉన్నాయి. మేము 6గురం కలిపి రూమ్ తీసుకున్నాం. 8,500 అయితే పడింది 6గురికి. హీటర్ ఉంది, హీటర్ లేదు, గేజర్ అయితే ఉంది. హాట్ వాటర్తో ప్రశాంతంగా స్నానం చేయొచ్చు. బెడ్లు ఉన్నాయి. లేదు అనుకుంటే మనకి టెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూపించు బ్రో. టెంట్స్ చాలా టెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. టెంట్స్ ఎలా అంటే 600 ఉన్నాయి, 300 ఉన్నాయి, 500 ఉన్నాయి. గ్రూప్ టెంట్స్ ఉన్నాయి. ఇవి టెంట్లు. ప్రజెంట్ అయితే ఇది లొకేషన్ ఇలా ఉంది. సో మీకు టెంట్లు వద్దు, రూమ్ కావాలనుకుంటే రూమ్స్ తీసుకోండి. ప్రశాంతంగా మీరు పడుకోవచ్చు. ప్రశాంతంగా హాట్ వాటర్తో స్నానం చేసి దర్శనంకి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు టెంట్ తీసుకుంటే మీకు ప్రైస్ తక్కువ అవుతుంది. బట్ ఏంటంటే బాత్రూమ్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ బాత్రూమ్స్ కొన్ని ఉంటాయి, మొబైల్ టాయిలెట్స్ అంటారు కదా, అవి మీరు యూజ్ చేసుకోవాలి. కూలింగ్ వాటరే ఉంటుంది, అంటే నార్మల్ వాటర్, ఇక్కడ ఏ వాటర్ ఉంటుందో ఆ వాటర్ ఉంటుంది. ఆ వాటర్తో చాలా ఇబ్బంది పడాలి. ఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎవరైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ చెప్తుంటారు కదా 10,000లో దర్శనం చేసుకోవచ్చు, 10,000 ట్రిప్, ఓవరాల్ రౌండ్ ట్రిప్ 10,000 అని చెప్పి, 12,000, 15,000 అని చెప్పి, ఆ 10,000, 15,000 ట్రిప్ కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం ప్రాపర్గా మీరు కంప్లీట్ 100% సాటిస్ఫాక్షన్ అయితే దొరకదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఇది నా 3rd time నేను కేదార్నాథ్ విజిట్ చేస్తున్నాను. 2019లో విజిట్ చేసా, 2020లో విజిట్ చేసా, మళ్ళీ 2024లో విజిట్ చేసా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా నాకు చాలా బాగా దర్శనం అయింది. ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నా, ఎందుకంటే ప్రాపర్ ఆర్గనైజేషన్ లేదు.
గవర్నమెంట్ అయితే అసలు ప్రాపర్గా ఏం పట్టించుకోవట్లేదు, ఓన్లీ డబ్బులు దండుకునే పనులనే ఉంది. సో ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా సోన్ప్రయాగ్లో ఎప్పుడైతే లైక్ గౌరీకుంట ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారో ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎక్కడికక్కడ మీరు రీఫిల్ చేసుకుంటారండి. ఎందుకంటే స్టార్ట్ అయ్యేటప్పుడు వాటర్ బాటిల్ 30 రూపీస్ ఉంటుంది, తర్వాత 50 అవుతుంది, తర్వాత 70 అవుతుంది, తర్వాత 100 రూపీస్ చెప్తారు వాటర్ బాటిల్. సో మీరు ఆ డబ్బులన్నీ సేవ్ చేయాలనుకుంటే వాటర్ బాటిల్ అయితే మీతో క్యారీ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే కేదార్నాథ్ సిచ్యువేషన్ ఇది. నాకు నైట్ నేను దర్శనం చేసుకోవాలి. నైట్ దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మాట్లాడతాను. ప్రెసెంట్కి అయితే కేదార్నాథ్ సిచ్యువేషన్ అయితే ఇది. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే రిజిస్ట్రేషన్స్ గురించి ఇంకో మాట చెప్తున్నాను. మీ దగ్గర రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే మీరు హ్యాపీగా రావచ్చు. సోన్ప్రయాగ్ వచ్చి సోన్ప్రయాగ్లో మీ ఆధార్ కార్డ్ చూపించి మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి కూడా మీరు ఆధార్ కార్డ్ చూపించుకొని మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతాయి. అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్ మిమ్మల్ని దర్శనానికి అయితే పంపిస్తున్నారు. ఎందుకంటే 27th ప్రెసెంట్ 27 తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్లోనే ఉన్నాయి. సో ఎవరైనా జూన్ 27 తర్వాత రావాలనుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నా చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు వచ్చేటప్పుడు మీతో పాటు రెయిన్ కోట్ క్యారీ చేయండి, హ్యాండ్ గ్లౌస్ క్యారీ చేయండి, బినీ ఒకటి క్యారీ చేయండి. సో ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, బట్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రెక్కింగ్ షూ కూడా క్యారీ చేసుకోండి. మంచి ట్రెక్కింగ్ షూ క్యారీ చేయండి. నార్మల్గా మీ స్పోర్ట్స్ షూ కానీ ఏదైనా ఉంటే కానీ దాన్ని మాత్రం పట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు క్లైమేట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ క్లైమేట్కి మీరు ప్రాపర్గా మీరు సేఫ్గా ఉండాలి అనుకుంటే ప్రాపర్ ట్రెక్కింగ్ షూ పెట్టుకోండి, బీనీ, హ్యాండ్ గ్లౌస్ ఇవన్నీ కంపల్సరీ. ఇంకా మెడికల్ బాక్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. హెడేక్ ట్యాబ్లెట్స్ కానీ, మోషన్ ట్యాబ్లెట్స్ కానీ, ఇంకా ఏంటాయి डिसएडवांटेज ऑफ शॉर्टकट्स नहीं ब्रो ఏ అక్కడ అయిపోయావు ఏమైంది క్రాంప్స్ అది పరిస్థితి